వారికి అక్టోబర్ 7 మంగళవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి పూర్తి దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే రేపటి రోజున తప్పకుండా మీ ఇంట్లో మీ జీవితంలో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. ఎక్కడున్నా కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే సంఖ్య, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా, కుటుంబ పరంగా రేపటి రోజున ఎలా ఉందో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని అయితే పూర్తిగా వినండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు ఈ రాశి వారికి అంటే ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మానసికంగా కొత్త శక్తి, కొత్త ఆశ నింపబోతుందండి. మంగళ గ్రహ ప్రభావం ఈరోజు బలంగా ఉంటుందన్నమాట. కాబట్టి కొంత ఆవేశం వచ్చినా అదే మీకు ధైర్యంగా ముందుకు నడిపించే శక్తిగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం వలన మీరు చేసే పనులు క్రమంగా ఫలితం చూపడం మొదలవుతుందన్నమాట. రేపటి రోజున మీకు ఒక చిన్న కష్టం పెద్ద ఫలితం అనే ఫలిత చక్రం ఉంటుంది. మొదట్లో కొంత ఆటంకం ఉన్నా సాయంత్రానికి శుభవార్తలు తప్పకుండా వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఈరోజు ఆచరణలోకి వస్తాయన్నమాట. ఒక పెద్ద వ్యక్తి సహాయం తప్పకుండా లభిస్తుంది. మీ మాటకు విలువ తప్పకుండా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున కుటుంబ పరంగా ఎలా ఉందో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంటి వాతావరణం ఈరోజు ప్రశాంతంగా ఉండబోతుందన్నమాట. కుటుంబ సభ్యులు మీపై ఆధారపడతారండి. పెద్దవారి ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. సాయంత్రం సమయంలో కుటుంబంగా కలిసి పూజ చేయడం వల్ల శుభము కలుగుతుందన్నమాట. దూరమైన బంధం తిరిగి దగ్గరవడం కూడా సంభవం అవుతుందన్నమాట. అలాగే వృత్తిపరంగా, ఉద్యోగపరంగా రేపటి రోజున ఎలా ఉందో మనం తెలుసుకోబోతున్నాం. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు పదోన్నతి లేదా మంచి గుర్తింపు లభించే అవకాశం అయితే తప్పకుండా ఉంటుందండి. మీరు కష్టపడి చేసిన పనిని తప్పకుండా మీ పనిని ఉన్నతాధికారులు గుర్తిస్తారండి. కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా కొంత స్థిరత్వం తప్పకుండా వస్తుంది. అయితే ఆత్రుతతో అంటే నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకెళ్ళండి. వ్యాపార పరంగా రేపటి రోజున ఎలా ఉందంటే కనుక వ్యాపారం చేసే సింహరాశి వారికి ఒక లాభదాయకంగా అయ్యేటువంటి రోజుగా ఉంటుందన్నమాట రేపటి రోజు. ముఖ్యంగా పాత కస్టమర్లు మళ్ళీ సంప్రదిస్తారండి. పెట్టుబడుల విషయంలో కొత్త అవకాశాలు తప్పకుండా కనపడతాయి. మధ్యాహ్నం తర్వాత ఒప్పందాలు చేసుకోవడం చాలా శుభప్రదమని కూడా చెప్పుకోవచ్చు. అలాగే అప్పుల బాధతో బాధపడేటువంటి సింహరాశి జాతకులకు రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం కటాక్షంతో ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం, సూచనలు అయితే రేపటి రోజున మీకు కలగబోతున్నాయి. ఒక వ్యక్తి నుంచి డబ్బు రీకవరీ అవుతుందండి, లేదా సహాయం లభిస్తుందన్నమాట. మీరు అప్పు తీర్చాలనే ధైర్యం అయితే కలుగుతుందన్నమాట. హనుమంతుడి పూజ ఈరోజు మీకు మంచి మార్గం అయితే చూపబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమికులకు రేపటి రోజున ఎలా ఉందంటే కనుక ఈరోజు ప్రేమ సంబంధాల్లో ఒక మధురమైన పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయన్నమాట. అంటే మీ ప్రియుడు కానీ లేదా మీ ప్రియురాలు కానీ సంతోషకరమైన స్పందన మీకు లభిస్తుంది. చిన్న అపార్థాలు ఉంటే సాయంత్రానికి సర్దుకుంటాయండి. ఒక సర్ప్రైజ్ మెసేజ్ లేదా కాల్ అనేది మీకు తప్పకుండా రేపటి రోజున రావచ్చు అనమాట. ఇంకా విద్యార్థులకు వచ్చేసి చదువులో ఏకాగ్రత తప్పకుండా పెరుగుతుందండి. కొత్తగా నేర్చుకునే విషయాలపై ఆసక్తి తప్పకుండా వస్తుందన్నమాట. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గమన శక్తి పెరుగుతుందండి. అలాగే శివుడి స్మరణతో ప్రారంభించిన పాఠం ఈరోజు మీకు ఎక్కువ ఫలితాలనైతే ఇస్తుంది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక శరీరంలో తేలికపాటి అలసట లేదా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. తగినంత నీరు తాగండి. తేలికైన ఆహారం తప్పకుండా తీసుకోండి. సాయంత్రం శివుడి గుడికి లేదా ఆలయ దర్శనం లేదా దీపం వెలిగించడం వల్ల మీకు శాంతి అనేది తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే రేపటి రోజున మీకు అంటే ఈ సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు మరియు బంగారు రంగండి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 1 మరియు 9 అనమాట. శుభ సమయం రేపటి రోజున మీరు ఏదైనా మంచి పనులు ప్రారంభించాలన్నా కూడా మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 వరకు చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీరు రేపటి రోజున ఒక మంత్రాన్ని జపించుకుంటే కనుక అంటే ఓం హనుమతయే నమః లేదా ఓం నమః శివాయ అని ఈ మంత్రాన్ని మీరు అనుకుంటే కనుక మీకు ఏ పని మీద వెళ్ళినా కూడా మనసులో నామస్మరణ చేసుకొని వెళ్తే కనుక మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే రోజుగా కూడా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మంగళవారం చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి సింహరాశి వారు ఎరుపు క్లాత్లో బెల్లం శనగలు కట్టి పేదవారికి అయితే దానం ఇవ్వండి.
హనుమంతుడికి ఎరుపు పూలు, చందనము, బెల్లము సమర్పించండి. కుక్కలకు ఆహారం పెట్టడం మంగళ దోషాలను తప్పకుండా తగ్గిస్తుందండి. పేద పిల్లలకు పుస్తకాలు లేదా పెన్నులు దానం చేయండి. ఇది విద్యార్థులకు అదృష్టాన్ని కూడా తప్పకుండా ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారికి అక్టోబర్ 7 మంగళవారం రోజు సాయంత్రం లోపు మీ ఇంట్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన తప్పకుండా జరగబోతుందండి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు అనేది అది శుభవార్త రూపంలో వస్తుందన్నమాట. కొంతమందికి ఇది కుటుంబంలో ఆనందకరమైనటువంటి అంటే మీ భాగస్వామి లేదా అంటే మరికొందరికి ఆర్థిక సహాయం కానీ, ఇంకొందరికి జీవిత భాగస్వామి లేదా ప్రేమ వ్యక్తి నుంచి అనుకోని స్పందనైతే మీరు ఊహించని స్థితిలో ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ రూపంలో ఈ వార్త మీ చెవిన పడి మీరు రేపటి రోజున ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపడానికి ఒక రోజుగా మిగలబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఊహించని పరిణామం మీ జీవితంలో మీ ఇంట్లో జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చండి. ఈరోజు అంటే సాయంత్రం వరకు శాంతంగా ఉండండి. ఎవరితోనూ గొడవలు పెట్టకండి. ఎందుకంటే ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకోవడం వల్ల మనసు మనకు ప్రశాంతతను ఇవ్వదండి. ఇతరులు సంతోషంగా ఉంటారేమో కానీ ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక ఎవరితోనైనా గొడవ పడితే ముందుగా వారే ఎక్కువగా బాధపడతారండి. అవతల వాళ్ళది తప్పైనా మనది తప్పైనా ముందుగా మనకే బాధ కలిగేలాగా వారి మనసు అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువగా గొడవలు పడకండి. గొడవలకు పడటానికి రేపటి రోజున ముందుకు వెళ్ళకండి. అలాగే ఈ సింహరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు చెప్పుకున్నాం కదా. అలాగే ఎరుపు రంగు, బంగారు రంగు అండి. ఇవి శక్తిని, ధైర్యాన్ని, విజయానికి సంకేతం ఎరుపు రంగు. అలాగే బంగారు రంగు వచ్చేసి అదృష్టం, గౌరవం, ఆర్థికంగా శుభం కలిగేటువంటి రంగు అనమాట. ఇంకా కేసరి, ఆరెంజ్ రంగు కూడా కలిసి వస్తుందండి. ఆధ్యాత్మిక శక్తి, ఆత్మవిశ్వాసానికి సూచకంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చండి. ఇంకా కలిసి వచ్చే సంఖ్యల గురించి చెప్పుకున్నాం కదా, 1 మరియు 9 అని. 1 వచ్చేసి విజయానికి, ఆధిపత్యానికి సంకేతం అండి. 9వ సంఖ్య వచ్చేసి శుభ ప్రారంభాలకు, ధైర్యానికి, మంగళానికి సూచకమని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఈ సంఖ్యలతో ఉన్న తేదీలు, సమయాలు, వాహన నెంబర్లు కానీ మొబైల్ నెంబర్లు మీకు తప్పకుండా అదృష్టాన్ని అయితే ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మంగళవారం రోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు చెప్పుకుందామండి. ఇప్పుడు హనుమాన్ చాలీసా తప్పకుండా పఠించండి. మనం ఏదైనా బాధలో ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ధైర్యాన్ని పొందాలన్నా, మనకు అనుకున్న పనులు పూర్తి కావాలన్నా హనుమంతుడి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలన్నమాట. మనకు కనీసం వారానికి ఒక్కసారి లేదా 2 సార్లైనా హనుమంతుడి గుడికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి 5 లేదా 9 ప్రదక్షిణలు చేయండి. హనుమంతుడిని మనసారా వేడుకోండి. హనుమంతుడికి ఇష్టమైనటువంటి సింధూరాన్ని సమర్పించి మీరు నుదుటన రోజు పెట్టుకుంటూ ఉండండి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కనీసం ఒక్కసారి మనస్ఫూర్తిగా చదవండి హనుమాన్ చాలీసాను. అలాగే హనుమంతుడికి పూజ చేయండి రేపటి రోజున. అంటే ఎరుపు పూలు, చందనం, బెల్లం మీరు సమర్పించడం రేపటి రోజున మీకు ఎంతో అదృష్టాన్ని, అలాగే ఒక ఊహించనటువంటి ఒక ఆనందకరమైనటువంటి శుభవార్తలను మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనమాట. అంటే అనుకోని పనులు ఉంటాయి కదా, ఎప్పటి నుంచో మనం అనుకున్న పనులు ఏవైనా సరే మనకు ఉన్నట్టుండి వెంటనే ఆగిపోతూ ఉంటాయన్నమాట. అంటే మనం అనుకున్న పనులు పూర్తి అవ్వవు. వెంటనే మనకి ఏదో ఒక రకమైన అంటే ఈ పని ఎన్నిసార్లు అనుకున్నా కూడా జరగడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. అప్పుడు మనం హనుమంతుడి గుడికి వెళితే మనకు ఎటువంటి నరదిష్టి కానీ, ఎటువంటి దుష్టి దోషాలు ఉన్నా కూడా మనకు తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా శివుడి ఆరాధన అండి. పాలు, నీరు, బెల్లం, బిల్వ పత్రాలతో అలాగే బిల్వ దళాలతో అభిషేకం చేస్తే కనుక శివుడి ఆశీర్వాదం మీకు తప్పకుండా కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల లోపు దీపం వెలిగించండి. ఇది దోషాలను తగ్గించి శుభాన్ని తప్పకుండా పెంచుతుందన్నమాట. ఇంకా పరిహారాలు వచ్చేసి శాంతి కోసం అండి. ఉదయం ఇంటి ముందు కొంచెం గోధుమ లేదా చక్కెర చల్లండి. శత్రువుల దృష్టి తప్పకుండా దూరం అవుతుందన్నమాట. ఇంటి ముందు అంటే మనం ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు కొంచెం గోధుమ లేదా చక్కెర. రెండవది వచ్చేసి ఎరుపు రంగు కండువా ధరించి హనుమంతుడి ఆలయ దర్శనం చేయండి. ఒక ఎర్రటి బట్టలో పసుపు, బెల్లం, శనగలు కట్టి దానం చేయండి. ఇంకా శుభప్రదమైనటువంటి దానాలు వచ్చేసి పేద పిల్లలకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం,